హలో ఎవరివన్, నేను మీ నిర్మలాను మాట్లాడుతున్నాను. నేను ఒక నూతన మొక్కతో మీ ముందుకు వచ్చాను. ఈ ఆకు ఏమిటో చూడండి. ఈ ఆకు ఎలా ఉందో గమనించండి. ఈ చెట్టు పేరేంటో నాకైతే తెలియదు. ఈ చెట్టు గురించి వివరంగా తెలుసుకుందాం రండి. పువ్వులు చిక్కుడు పువ్వుల్లా ఉన్నాయి. ఈ విధంగా ఇవి మొగ్గలు అన్నమాట. ఈ ఆకులు చూసారు ఎలా ఉన్నాయో. ఈ చెట్టుని ఏమంటారో మీకు తెలిస్తే మెసేజ్ పెట్టండి. చిక్కుడు పువ్వుల్లా ఉన్నాయి, కానీ ఈ చెట్టు వల్ల పాములు రావట. ఈ చెట్టు ఉన్న చుట్టుపక్కల ఎక్కడ కూడా పాములు రావు. అందుకే ఈ చెట్టు ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు, అలంకరణ కోసం కూడా పెంచుకోవచ్చు. సువాసన అయితే ఏమీ రావడం లేదు. పువ్వులు అందం కోసం, అలంకరణ కోసం, పాములు రాకుండా ఉండటం కోసం ఈ చెట్లను పెంచుతారని నేను విన్నాను. చూసారా, మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఇక్కడ చెట్లు కొన్ని పెంచుకుంటున్నారు. ఈ చెట్ల వల్ల పాములు రావని చెప్పారు. ఈ చెట్టు పేరేంటో మీకు తెలిస్తే మెసేజ్ పెట్టండి. ఇది ఇసుక నేలలో కూడా పెరుగుతుంది. ఇది ఇసుక నేలల్లో, గట్టి నేలల్లో కూడా పెరుగుతుంది. నీరు అంతగా అవసరం లేదు. చూడండి, ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడైతే ఇసుకగుట్ట ఉంది. ఇసుకగుట్ట పక్కనే ఈ చెట్టు వేసుకున్నారన్నమాట వీళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెట్టు మీరు కూడా మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి. ఎందుకోసం? అలంకరణ కోసం అండ్ పాములు రాకుండా ఉండటం కోసం. ఇవి ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, చూసారా? ఇవి రాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఈ పువ్వులు కానీ ఇవి పెట్టుకోరు. కారణం, ఇవి చిక్కుడు పువ్వులా ఉన్నాయి. ఈ ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవరివన్.